సభ్య సమాజం తలదించుకునే ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. వయసు మళ్లిన బుద్ధి మారని ఓ వ్యక్తి 9 ఏళ్ల పసిగుడ్డపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. మత పెద్దగా చలామణి అవుతున్న అతనిని కాలనీ వాసులు గట్టి బుద్ధి చెప్పారు. స్తంభానికి కట్టేసి మరీ గుండు కొట్టించిన ఘటన జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. చంద్రబాబు కొట్టాలలో దారుణం చోటు చేసుకుంది. 60 ఏళ్ల ఖాజా హుసేన్ 9 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. స్థానికంగా వైసీపీ కార్యకర్తగా గుర్తింపు పొందిన ఆయన గతంలో మత పెద్దగా కూడా పనిచేశాడు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం ఈ పంచాయతీ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అయితే నిందితుడికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈ ఘోరం బయటకు రాకుండా తొక్కేసే ప్రయత్నం జరిగినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు ఫోన్ ద్వారా. రామాంజనేయులు, ఇవన్నీ ఈ చంద్రబాబు కొట్టాల్లో ఇది 2 రోజుల క్రితము ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకి సంబంధించి పోలీసులు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఒక దుప్పటి పంచాయతీ చేసి వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే బాధిత కుటుంబానికి మాత్రం ఎలాంటి భరోసా కానీ న్యాయం కానీ చేయలేదు. అయితే ఇతను అక్కడ ఉన్నటువంటి మసీదులో కూడా డబ్బుల విషయంలో కూడా చాలా ఫ్రాడ్ చేసినట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే 9 ఏళ్ల బాలిక పట్ల ఒక వైసీపీ కార్యకర్త అసభ్యంగా ప్రవర్తించడం ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోకపోవడము, ఖాజా హుసేన్ అనే కమాండుని పట్ల కఠిన చర్యలు తీసుకోకపోవడము ప్రస్తుతం కాలనీలో చర్చాంశనీయంగా మారింది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిందితుని ఇంటి దగ్గర బైఠాయించి ఇంట్లో నుంచి అతన్ని లాక్కొచ్చి దేశ శుద్ధి చేశారు. ఆ తర్వాత కూడా గుండు కొట్టించి ముఖానికి రంగు పూసి వీధుల్లో కూడా ఊరేగించారు. మరి ఇంత ఘటన జరిగినప్పటికీ పోలీసులు దీన్ని వెలుగులోకి తేకోకుండా పెద్ద మనుషుల సహకారంతో పంచాయతీ చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరొకరు ఇలాంటి ఘటనకు పాల్పడుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. శివాని, థ్యాంక్ యూ రామాంజనేయులు.